హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 2001 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ గారు మామూలుగా ట్రీట్ ఇవ్వలేదు, మాస్ మసాలా ట్రీట్ ఇచ్చారు నరసింహనాయుడు సినిమాతో. ఈ సినిమా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్ రికార్డులను బ్రేక్ చేసింది. పాత రికార్డులను చిత్తు చేశాయి ఈ సినిమా రికార్డ్స్. అలాంటి సంక్రాంతిని టాలీవుడ్ మర్చిపోగలదా? ఆ సంక్రాంతి సీజన్లో బాలకృష్ణ సృష్టించిన రికార్డులు అలాంటివి ఇలాంటివి కావు. అలా 2001 సంక్రాంతికి నరసింహనాయుడు సినిమాతో వచ్చిన బాలకృష్ణ 2002లో సీమసింహం సినిమాతో వచ్చారు. నరసింహనాయుడుతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా మారిన బాలకృష్ణ సినిమా మళ్ళీ సంక్రాంతికి వస్తుందంటే ఆ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉంటాయా? ఓ రేంజ్లో ఓ లెవెల్లో ఉంటాయి. అలాంటి అంచనాల మధ్య విడుదలైంది సీమసింహం. జి రాంప్రసాద్ డైరెక్షన్లో జనవరి 11న సంక్రాంతికి రిలీజ్ అయింది సీమసింహం. మణిశర్మ అందించిన మాస్ ట్యూన్స్ అదిరిపోయాయి ఈ సినిమాలో. ఇక బాలయ్య డైలాగుల గురించి చెప్పనక్కర్లేదు, ఓ లెవెల్లో ఓ రేంజ్లో ఉంటాయి. అయితే నరసింహనాయుడు సమరసింహారెడ్డి రేంజ్లో ఊహించుకొని వెళ్ళిన అభిమానులకి నిరాశే ఎదురైంది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ స్క్రీన్ ప్లేలో తేడా ఉండడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ రిలీజ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. నరసింహనాయుడు 118 కేంద్రాల్లో 50 రోజులు ఆడితే సీమసింహం 106 కేంద్రాల్లో 50 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. గుంటూరు ఏరియాలో 13 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన మొదటి సినిమా సీమసింహం. బాలయ్య సంక్రాంతి సినిమా రిలీజ్లలో ఒక కొత్త అధ్యయనం సృష్టించింది సీమసింహం. ఈ సినిమా రికార్డులు చాలా ఉన్నాయి. మొదటి వారం వసూళ్లలో 6 కోట్ల మార్క్ టచ్ చేసిన మొదటి సినిమా సీమసింహం. ఈ సినిమా 6,28,00,000 గ్రాస్ని కలెక్ట్ చేసింది మొదటి వారంలో. ఆల్ టైమ్ రికార్డ్ చేసింది బాలకృష్ణ కెరియర్లో. నైజాం ఏరియాలో కూడా రికార్డు క్రియేట్ చేసింది, ₹1 కోటి కలెక్ట్ చేసి మొదటి వారంలో. సీడెడ్లో 1,30,00,000 గ్రాస్ని కలెక్ట్ చేసింది మొదటి వారంలో. గుంటూరు ఏరియాలో 38 లక్షలు కలెక్ట్ చేసింది మొదటి వారంలో. గుంటూరు ఏరియాలో మొదటి వారంలో నరసింహనాయుడు సినిమా కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది సీమసింహం. కృష్ణా ఏరియాలో నరసింహనాయుడు 23 లక్షల షేర్ని కలెక్ట్ చేస్తే సీమసింహం 25.7 లక్షల షేర్ని కలెక్ట్ చేసి నరసింహనాయుడు సినిమాని బీట్ చేసింది. ఆ విధంగా చాలా ఏరియాలో నరసింహనాయుడు కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది సీమసింహం. ఫ్లాప్ టాక్ తెచ్చుకొని కూడా అటువంటి రికార్డులు క్రియేట్ చేయగలిగిన సత్తా ఒక్క నందమూరి బాలకృష్ణ గారికే ఉంటుంది. ఈ సినిమా 50 రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించింది, కానీ 100 రోజులు వచ్చేసరికి దిగజారిపోయింది. చివరికి యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. కానీ నందమూరి అభిమానులకి ఇప్పటికీ ఎప్పటికీ నచ్చే సినిమా సీమసింహం. ఈ సినిమా యావరేజ్గా మిగిలినప్పటికీ నందమూరి అభిమానులు బాలయ్య డైలాగ్లని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సీమసింహం చిత్రంలోని డైలాగ్స్ని, ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ జనాలను రంజింపజేస్తూనే ఉంటాయి. బాలయ్య సిమ్రాన్ కాంబినేషన్ అదుర్సని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.